మంగళవారం 108 పొంగళ్ళు అండి అమ్మవారికి. తంగళ్ళమూడి ఆలయ కమిటీ వారు ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ఒక 350 రూపాయల రుసుము తీసుకుని పరవాన్నం వండడానికి మొత్తం అన్నీ వీళ్ళే. పరవాన్నం వండడానికి మొత్తం మెటీరియల్ అంతా చాలా చక్కగా అంతా ఏర్పాటు చేశారు. పొయ్యిలు పరవాన్నం వండుకోవడానికి మొత్తం అన్నీ కూడా అన్నీ భలే ఏర్పాటు చేశారండి. జీడిపప్పు, ఏలక్కాయ పొడి, పాలు, బెల్లం, అన్నం వండడానికి, పరమాన్నం వండడానికి మొత్తం అన్ని ఏర్పాటు బాగా చేశారండి. పేరెంట్ వాళ్ళందరూ వచ్చేసి చాలా రెడీగా ఉన్నారు. పంతులు గారు చెప్తే పొయ్యి ఎట్టిచ్చేసి మన వాళ్ళు పరవాన్నం వండడానికి రెడీ. అందులో చాలా రోజులైంది పరవాన్నం వండి పొయ్యి మీద. ఇవన్నీ స్టవ్ మీద పరవాన్నం. అలాగే ఈ మధ్యకాలంలో అన్నీ ఏర్పాట్లు బాగా చేశారు. రెడీయా పరవాన్నం? రెడీ పరవాన్నం రెడీ. ఇదంతా మన తంగెళ్ళమూడి గంగానమ్మ పందిట్లో జరుగుతుంది పాలు పొంగళ్ళు. మనం మాఘమాసం కదా, అందుకని రథసప్తమి ఇంట్లో చేసుకునే కారణంగా ఇప్పుడు మనం అమ్మవారి సన్నిధిలో రథసప్తమి చేసుకుంటున్నట్టు నిజంగా చక్కగా ఈ పాలు పొంగలు అందరూ కూడా మనం అమ్మవారికి పాలు పొంగించి అమ్మవారికి పరవాన్నం నివేదన చేద్దాము. శ్రీమాత్రే నమః. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారండి పరవాన్నం ఉండడానికి. మన వాళ్ళలో అందరూ చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు పొయ్యి మీద పరవాన్నం వండేస్తారా? చిన్న పిల్లలు చక్కగా వచ్చారా, ముచ్చటగా ఉంది. అది కలపడానికమ్మా.